హాయ్ ఫ్రెండ్స్, నంద్యాల టు కొత్తూరుకు బయలుదేరుతున్నాం. ఇది నంద్యాల రైల్వే స్టేషన్. ఎంత బాగుంది చూడండి. లేపాక్షి టెంపుల్లో నంది శివయ్యను చూసేలాగా మా నంద్యాలలో ఎంత బాగా చిత్రీకరించారో చూడండి ఒకసారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం కొత్తూరుకి బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి బైక్ మీద. ఇది మా నంద్యాల మున్సిపాలిటీ. శాంకాల దాటినాక ఎగ్జిబిషన్ ఉంటుందండి నంద్యాలలో, చాలా బాగుంటుంది. ఇది ప్రథమ నంది. ఇక్కడ ప్రతి కార్తీకాలలో మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాము. ఇలా వెళ్తే కర్నూలుకి వెళ్తాం, కానీ మనం స్ట్రైట్కి వెళ్ళాలి. కొత్తూరుకు వెళ్ళాల్సింది ఈ దారి. ఇప్పుడైతే నంద్యాలలో బొమ్మల చక్రం ఫ్లైఓవర్. ఇలా వెళ్తే రెండు రోడ్స్ వస్తాయి, మనం లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే కర్నూలు రోడ్డు, కానీ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మనం బ్రిడ్జి దిగబోతున్నాము. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి ఫ్రెండ్స్, జాగ్రత్తగా యూటర్న్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సార్లు యాక్సిడెంట్ జరిగాయి. మామూలుగా అయితే బ్రిడ్జి కింద నుంచి కూడా దావా ఉంది, వెళ్ళొచ్చు. కానీ అక్కడ కొంచెం రోడ్ రిపేర్లో ఉంది, మేము అందుకు ఇట్లా లెఫ్ట్ ఇది ఉంది. మనం ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వస్తే ఇక్కడ కలుస్తాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం బీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఆ రైతు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి కష్టాలను గట్టెక్కే మార్గం చెప్పండి. ఆ బ్రాహ్మణుడు మార్గశిర షష్ఠి రోజు పొలం దున్నమని సూచించారు. ఆ తర్వాత ఆ చెన్నారెడ్డి తాడెద్దులను నాగలికి కట్టి దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి అడ్డు తగులుతుంది. అదే సమయంలో ఆకాశం నుండి 12 తలల నాగుపాము ప్రత్యక్షమవుతుంది. ఆ దివ్య తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల ఉన్న రైతులు అందరూ వచ్చి నాగలి వెనక్కి తీసి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి స్వామి విగ్రహం బయటపడింది. అప్పుడు ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడనని, 3 రోజుల పాటు తన క్షీరాభిషేకం చేస్తే చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి చూపు వస్తుంది. దీంతో గుడి కట్టాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు స్వామివారు రాత్రి రోకలిపోటుతో మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూసేలోపు గుడి కట్టాలి అని చెబుతారు. కానీ అలా చేయకపోతే 7 మంది బలి అవుతారని స్వామివారు చెప్తారు. విగ్రహాన్ని నేల మీద పెట్టి గుడి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కోడి కూతలోగా కేవలం ప్రహారీ మాత్రమే పూర్తి అవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకృతిలో ఈ ఆలయంలో దర్శనం ఇస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతాము కొత్తూరుకి. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నాము, కొత్తూరుకి వెళ్దాం పదండి. మేమైతే ఇంకా అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని కొత్తూరుకి బయలుదేరాము. ఈ గుడి గురించి చెప్పాలంటే అస్సలు మాటలు రావండి. అసలు ఈ ఊరే చికెన్ తినడమే మానేసిందంట. ప్రతి సండే ఆ ఊరిలో చికెన్ అనేది ఎవరు తిన్నారంట, నాన్ వెజ్ అనేది ఎవరు ముట్టరని చెప్తారు. ఆదివారము మంగళవారము వచ్చిందంటే వెహికల్ పార్కింగ్ కూడా అవకాశం ఉండదండి. చాలా రద్దీగా ఉంటుంది. ఈ టెంపుల్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి, కొత్తూరు సుబ్బరాయుడు టెంపుల్.
టెంపుల్ ఆపోజిటే ఉంటుందండి నిత్య అన్నదాన సత్రము. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కుళాయిల కింద స్నానాలు చేసి తడి బట్టలతోనే దర్శనానికి వెళ్తారు. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు దర్శనానికి, అభిషేకానికి టికెట్స్ కౌంటర్ ఇక్కడండి. నేనైతే పూజకి టికెట్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం, కొత్తూరుకి. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ముక్కున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని, ఏ కోరికైనా కానీ, సంతానం కానీ, ఎటువంటి సమస్యలైనా నెరవేరుతాయని ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇలా ఒక 5 minutes ఇలా గుడి ప్రాంగణంలో కూర్చొని నారికేలం సమర్పించాము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. గుడి ప్రహ్లా గోడలు మొత్తము విగ్రహాలతో నింపి ఉంచారు. ఇక్కడ నాగ ప్రదక్షిణలు చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు చాలా మంది నాగులకు పాలు పోస్తారండి. పాలు పోసి ప్రదక్షిణలు చేస్తారు. ఖచ్చితంగా నెరవేరుతుందని అందరూ చెప్తారు. ఇంకా నేను కూడా పాలు పోసి చదువు పరంగా కానీ ఎటువంటి దానికైనా నాగమయ్య స్వాములకు అనుగ్రహం ఉంటుందని చెప్తారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ టు నంద్యాల. ఇక్కడ నిత్య అన్నదానం ఎప్పుడు జరుగుతుంది కదండి. మేము కూడా భోజనం చేసి రిటర్న్ నంద్యాలకి మళ్ళీ బయలుదేరిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నంద్యాలకి అయితే మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. స్వామివారి ప్రసాదం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి. మేమైతే హ్యాపీగా భోజనం చేసుకొని మళ్ళీ నంద్యాలకు రిటర్న్ బయలుదేరాము. మేము ఇంకా అన్నదాన సత్రంలో భోజనం చేసుకొని తినేసి పిల్లల పేరిట అంతో ఇంతో చదివించి వచ్చాము. మనం ఇక్కడి నుంచి వెళ్తే నందవరం పాణ్యం రూట్కి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ మనం రైడ్ తీసుకొని వచ్చిన దావనే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? వెళ్ళేటప్పుడు ఉన్న ఆనందం వచ్చేటప్పుడు అంత అనిపించదండి. దేవుణ్ణి మిస్ అవుతున్నానన్న ఫీలింగే నాకు అలా అనిపించింది. మళ్ళీ ఆ స్వామివారి దర్శనం ఏదో ఒక రోజు చేస్తాము. అందరూ బాగుండాలని దీవించు తల్లి. కొత్తూరుకి వెళ్ళే దావలో ఆంజనేయ స్వామి ఇలా అభయహస్తంతో దర్శనం ఇచ్చాడండి. జై శ్రీరామ్.